రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనను స్వాగతిస్తున్నామన్నారు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సరైన సౌలతులు లేవని, సెమీ రెసిడెన్షియల్స్ ద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. మూసివేసిన స్కూల్స్ తెరుస్తామన్నారు. ఇక విభజన సమస్యలతో పాటు బయారం స్టీల్ ప్లాంట్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇష్యూస్పై పార్లమెంట్లో కొట్లాడతామన్నారు మల్లు రవి. బడి బాట కార్యక్రమంలోనూ ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు నాగర్ కర్నూలు ఎంపీ. రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని ముఖ్యమంత్రి ప్రకటించి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. సింగిల్ టీచర్ స్కూల్స్ దాదాపు 6000 స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ని ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పిల్లలు రావటం లేదనే పేరుతోని మూసేసేటటువంటి కార్యక్రమం ఆ దిశలోనే అంతా నడిచింది. అటువంటిది చేయననేటటువంటి నిర్ణయాన్ని కూడా బహిరంగంగా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాన్ని కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. 2000 కోట్ల రూపాయలతోని స్కూలు ఎడ్యుకేషన్కి అంటే ఎడ్యుకేషన్కి అలాట్ చేశారు. కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్ ఉండాలని, ప్రైవేటు వ్యవస్థలో ఉన్నటువంటి స్కూల్స్ కంటే మన ప్రభుత్వ స్కూల్స్ బాగా ఉంటే ఆ ప్రైవేటు స్కూల్స్లో ఉన్న వాళ్ళు కూడా మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుకి జాతీయ హోదా, ఒక్క ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తారని చెప్పి డివిజన్ అప్పుడు ఇచ్చినటువంటి హామీ. అందువల్ల ఆ కాళేశ్వరం అయిపోయింది. అది మంచిగా అయిందా చెడ్డగా అయిందా కట్టడం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అక్కడ హోదా ఇవ్వాలని అడిగే దాంట్లో అర్థం ఉండదు. అందుకని పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంట్లో అడగటం జరుగుతుంది. అదే కాకుండా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. కోచ్ ఫ్యాక్టరీ కాకుండా ఇంకేదో పెట్టి అది చేస్తాం ఇది చేస్తాం కదా. కోచ్ ఫ్యాక్టరీ అంటే మనకి ట్రైన్స్కి సంబంధించిన కోచెస్ కొత్తగా తయారు చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానివల్ల మన ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. అంతేకాకుండా బయ్యారం దగ్గర స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తారని చెప్పారు. దానికి ఏదో రకరకాల కారణం చెప్పి ఇంతవరకు ఆ స్టీల్ ఫ్యాక్టరీని 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ స్టీల్ ఫ్యాక్టరీ వెంటనే మొదలు పెట్టాలని పార్లమెంటులో మేమంతా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీలు, దాంతోపాటు ఇతర పార్టీలు ముఖ్యంగా బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎంపీలు కూడా రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం. కాబట్టి వాళ్ళను కూడా మాతో సహకారం చేయమని అడుగుతాం.